13వ అధ్యాయం 31 నుండి 35వ శ్లోకాలు. దీంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. ప్రకృతి, పురుషుడు, చైతన్యం అనేది ఈ అధ్యాయం. 31వ శ్లోకం చూద్దాం. యథాభూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి. తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి జీవులు ఏ విధముగా సర్వత్రా విస్తరించిరో గాంచినప్పుడు అతడు బ్రహ్మభావంను పొందును. ఇక్కడ ఒక వ్యక్తి బ్రహ్మభావం అంటే ఏమిటి? నేను ఈ శరీరం కాదు, ఆత్మ, మరియు ఇతర జీవులందరూ కూడా ఆత్మ అనేది బ్రహ్మభావం. అంతేగాని బ్రహ్మభావం అంటే ఆత్మ పరమాత్మ అంతా ఒకటే, ఎవరైనా ఒకటే, అంతా ఒకటే అవుతుంది అనేది కాదు ఇక్కడ. కాబట్టి అటువంటి బ్రహ్మభావాన్ని పొందుతారు ఎప్పుడు? బుద్ధిమంతుడైన వాడు భిన్న దేహముల కారణముగా భిన్న వ్యక్తిత్వములను దర్శించుటను విరమించి, అంటే స్త్రీలు, పురుషులు, జంతువులు, చెట్లు, ఈ చెట్లు, అది పక్షులు, వీళ్ళు వేరు, మనం మనుషులు, మనం గొప్ప, ఈ విధమైన ధోరణి వదిలేస్తాడట వాడు. ఎలాగా? బుద్ధిమంతుడు కాబట్టి. ఎందుకని? అందులో చెట్టు లోపల ఉన్న ఆత్మ, చీమ లోపల ఉన్న ఆత్మ, స్త్రీ లోపల ఉన్న ఆత్మ, పురుషుడి దేహం లోపల ఉన్న ఆత్మ, అదే విధంగా పశువులు, పక్షులు, క్రిములు, కీటకాల్లో అనేక ఆత్మలు ఉన్నాయి. కాకపోతే దేహాలు వేరు, కానీ ఆత్మలన్నీ ఒకే విధమైనటువంటివి, కృష్ణుడి యొక్క అంశాలు అనేది వాడు చూస్తాడట. అందుకని ఆ దృష్టితో చూడగలడు. కాబట్టి అతను ఏ స్థితికి చేరుకుంటాడు? బ్రహ్మభావానికి చేరుకుంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అది ఇక్కడ ఈ శ్లోకం. కాబట్టి జీవులు రకరకాల దేహాల్లో ఉన్నప్పటికీ కూడా, రకరకాల దేహాలని అనేక జీవులు స్వీకరించినప్పటికీ కూడా, ఎవరైతే బుద్ధిమంతుడైన వాడు ఉంటాడో వాడు ఏమర్థం చేసుకుంటాడు? వీళ్ళందరూ కూడా రకరకాల దేహాలు ఉన్నప్పటికీ లోపల ఉన్న ఆత్మ ఒక్క నిమిషం. కాబట్టి వాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఎందుకనంటే జీవుల యొక్క దేహాలు వేరు, కానీ లోపల ఉన్నది ఆత్మే, అంతా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మ, కాకపోతే అన్ని వేరు ఆత్మలు అనే భావాన్ని బ్రహ్మభావం అని చెప్తున్నారు. ఇది సర్వత్రా, అన్ని చోట్ల ఈ ఆత్మలు అనేవి విస్తరించి ఉన్నాయి. విస్తరించిరో చూడగలుగుతాడు అతడు. కాబట్టి అతను బ్రహ్మభావాన్ని పొందుతాడు. అయితే ఇక్కడ చిక్కేంటి? మనం ఇప్పుడు తెలుసుకున్నాం, అందరం తెలుసుకుంటున్నాం అందరిలో ఉంది ఆత్మని, కానీ దాన్ని మరిచిపోతూ ఉంటాం. ఈ మరిచిపోవడం అనేది జరగకూడదంటే మనం ఈ విధంగా చూడడాన్ని సాధన చెయ్యాలి. ఆ సాధనలో భాగమే మనం ఇప్పుడు కలియుగంలో హరినామ సంకీర్తనం, అంటే ఈ హరినామ జపం, వీటి ద్వారా మనసు శుద్ధి పొందితే అప్పుడు ఈ ఆధ్యాత్మిక విషయాలు మనసులో నిలబడడం, ఆ విధంగా చూడడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సాధన అవసరం. అంతేగాని ఎవరైనా ఈ 13వ అధ్యాయం 31వ శ్లోకం చదివేసి బ్రహ్మభావం వచ్చేసింది అనుకోకూడదు. ఎందుకని? అందరిలో ఉన్నది ఆత్మే, నాకు తెలిసిపోయినంత మాత్రాన మనం అలా చూడడం లేదుగా. నిజంగా అలా చూడగలిగితే మళ్ళీ రేపటి నుంచి ఒకరితో ఒకరు కొట్టుకోవడం, గొడవలు పడడం, ఆందోళన చెందడం, ఏడవడం, ఇలాంటివన్నీ ఉండవు. ఇక 32వ శ్లోకం. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. ఓ కౌంతేయ, ఆధ్యాత్మిక దృష్టిని కలిగిన వారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగాను, నిత్యమైనదిగాను, త్రిగుణాతీతమైనదిగాను దర్శింతురు.
అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను, కన్మను నరింపదు మరియు బద్ధము కాదు. ఇక్కడ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాళ్ళకి అవ్యయమైన ఆత్మ అంటే ఆత్మ అనేది మార్పు చెందదు. అవ్యయం అంటే తరిగిపోవడం అనేది ఉండదు ఆత్మలో. అది ఇక అది దివ్యమైంది గాను, ఇంకా నిత్యమైనది గాను. దివ్యము మరియు నిత్యం అంటే ఒకప్పుడు లేకుండా మరొకప్పుడు ఉండేది కాదు ఈ ఆత్మ. ఈ ఆత్మ శాశ్వతం. అది మనకి ఆత్మ యొక్క లక్షణాలు 2వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్పాడు. 13వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు మనం చూసాం. అక్కడ కూడా ఇదే విషయాన్ని కృష్ణుడు చెప్తాడు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, తరుగు లేనటువంటిది, అగ్ని కాల్చలేదు, గాలి శోషించుకోలేదు, నీరు తడపలేదు. ఈ విధంగా ఇక్కడ కూడా అవే లక్షణాలు చెప్తున్నాడు. దివ్యమైనది మరియు నిత్యమైనది, ఇంకా త్రిగుణాతీతమైనది గాను. ఆత్మ త్రిగుణాతీతమైనది. మరి త్రిగుణాలకు లోబడి ఉండేది ఎవరు? దేహం. అంటే మన యొక్క ఈ కనబడే దేహం త్రిగుణాలకు అధీనంగా ఉంది, కానీ ఆత్మ లేదు. ఆత్మ త్రిగుణాలకి అతీతమైనదిగాను దర్శిస్తారట ఎవరు? ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వాళ్ళు. అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగి ఉన్నను, కర్మను నిర్ణయింపదు మరియు బద్ధము కాదు. మరి ఈ ఆత్మ ఏం చేస్తుంది? దేహంతో సంపర్కం ఉంది అంటే లోపల ఉంది కదా ఆత్మ. కలిగి ఉన్నప్పటికీ కూడా కర్మ చేసేది ఈ దేహమే, కానీ ఆత్మకి సంబంధం లేదు. అది ఇక్కడ చెప్పేది. కానీ ఆత్మ ఏమిటి? నేను చేస్తున్నాను, దేహం ద్వారా నేను చేస్తున్నాను అనే భ్రమలో ఉండడం వలన అది రకరకాల దేహాలను స్వీకరిస్తూ, మళ్ళీ స్వీకరిస్తూ, అనుభవిస్తూ, నేను అనుభవిస్తున్నాను అనే భ్రమలో మాత్రమే ఉంది, కానీ నిజానికి ఆత్మలో ఎటువంటి మార్పు జరగడం లేదు. అందుకే ఆత్మ కర్మ నిర్వహించదు మరియు బద్ధము కాదు. అంటే ఆత్మ దీనికి బద్ధమై ఉండదు. అందుకే త్రిగుణాల ప్రభావం ఉండదు. ఆత్మ దివ్యమైంది, ఆత్మకి నాశనం లేదు. ఇవన్నీ కూడా లక్షణాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అది మనం ముందలే 2వ అధ్యాయంలో కూడా చూసాం. ఇక 33వ శ్లోకం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే, సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ఆకాశము సర్వత్రా వ్యాపకమైనను సూక్ష్మత్వ కారణముగా దేనితోనూ కలియదు. అట్లే బ్రహ్మభావంలో స్థితమైన ఆత్మ దేహమునందు అంతటా నిలిచి ఉన్నను దేహంతో కలియదు. ఇక్కడ ఆత్మ ఏ విధంగా దేహంతో కలవకుండా ఉంటుంది అనేది కృష్ణుడు ఒక ఉపమానం ద్వారా చెప్తున్నాడు. ఏమిటి? ఆకాశం ద్వారా. ఆకాశం ఎలా ఉంది? ఎక్కడుంది? ఆకాశం మనకి ఖాళీ ఎక్కడ కనపడుతుందో, ఉదాహరణకి మన కళ్ళ ముందు ఏదో ఒక వస్తువు ఉంటుంది. అది కలుపు కావచ్చు, లేదా ఒక గడియారం, లేదా ఇంకా వస్తువులు. ఆ వస్తువుకి మన కళ్ళకి మధ్యలో కూడా ఆకాశం ఉంది. మన దేహంలో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ కూడా ఆకాశం ఉంది. అది ఆకాశం ఏదైతే మనం ఏమనుకుంటాం అంటే కనపడేది పైన ఆకాశం నీలి రంగులో ఉందనుకుంటాం, కానీ అది సూక్ష్మత్వంగా అంతటా వ్యాపించి ఉంది. వ్యాపించి ఉన్నా అది దేనితో కూడా కలవడం లేదు. ఏ విధంగా అయితే ఈ ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నా కలవడం లేదు, ఆత్మ దేహం అంతటా కూడా వ్యాపించి ఉంది. మనకు కనపడే దేహం అంతటా కూడా సూక్ష్మంగా ఉన్న ఆత్మ వ్యాపించింది లోపలంతా. వ్యాపించినప్పటికీ కూడా దేహంతో కలియదు. ఏ విధంగా? ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నా ఏ వస్తువు నీళ్లలో కలవకుండా అగ్నిలోను ఇంకెక్కడ గాలిలో కలిసిపోయేది ఏమి లేదు. ఆకాశం విడిగానే ఉంటుంది. మరి ఆకాశం మధ్యలోంచే గాలిపోతుంది, మధ్యలోంచే గాలిపోతుంది. ఆకాశం కూడా ఉంది అంటే ఇవన్నీ లోతుగా వెళ్తే మనకేమనిపిస్తుంది అంటే చాలా సందిగ్ధం అనిపిస్తుంది. అదేంటి గాలిలో ఆకాశం ఉండడం ఏంటి? కానీ ఉందిగా. మరి గాలి వీస్తున్నప్పుడు మనకు కనపడుతూ ఉంటుంది, చెట్లు కదలడం చూస్తాం. ఆ మధ్యలో ఉన్నది ఏంటి? ఆకాశమే. ఆకాశం నింపబడి ఉంది మధ్యలో, కానీ గాలి కూడా ఉంది. మరి
మనం చూసినట్లయితే అగ్ని ఉంటుంది. అగ్ని అటు ఇటు కదిలితే ఏమంటాం? గాలి వచ్చింది అని చెప్తాం మనం. మరి అగ్ని ఉన్నప్పుడు అగ్ని లోపల గాలి ఉండడం ఏంటి? అదే ఉన్నట్లేగా. అగ్ని లోపల గాలి కూడా ఉందిగా. అదే విధంగా ఆకాశం లోపల గాలి కూడా ఉందిగా. కాబట్టి ఈ యొక్క పదార్థాలు ఏవైతే పంచభూతాలు ఒకదానికి ఒకటి కలవడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఆకాశం సర్వవ్యాపకమైనట్లుగా ఆత్మ కూడా దేహం అంతటా కూడా వ్యాపించి ఉంది. కానీ వ్యాపించి ఉన్నా దానితో కలిసిపోయి మమేకం అయిపోయి ఆత్మ తన యొక్క ఉనికిని కోల్పోవడం లేదు. ఆత్మ ఎప్పుడు ఆత్మగానే ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. ఆత్మ లేకుండా పోవడం అనేది జరగదు. ఇక్కడ ప్రభుపద ఏం రాస్తున్నారు? వాయువు లేక ఆకాశం ఉన్నది, జలము బురద మలము వంటి దేని యందు ప్రవేశించినను దేనితోడను కలియదు. జలం లోపల ఉంది ఆకాశం, బురద మలం. అట్లే జీవుడు తన సూక్ష్మ స్వభావముచే వివిధ దేహములందు నిలిచినను వాటికి అతీతంగా ఉంటాడు. కనుకనే జీవుడు ఈ దేహంలో ఎట్లు నిలిచి ఉన్నాడో మరియు దేహం నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి బయటపడును భౌతిక దృష్టితో దర్శించుట అసాధ్యం. అంటే మనకి ఎప్పుడు భౌతిక దృష్టితో తీస్తున్నాం పెడుతున్నాం. ఉదాహరణకి ఒక కుండలో నీరు తీయడం అనేది, ఒక చెంబు లేదా ఒక ఏదో ఒకటి పెట్టడం, దాన్ని తీయడం, ఇది మనకు తెలుసు. కానీ ఆత్మ ఇటువంటి ప్రక్రియలో ఉండదు. ఆత్మకి భౌతిక ప్రక్రియ జరగదు, అది ఆధ్యాత్మికమైన ప్రక్రియ. ఆత్మ అనేదే ఆధ్యాత్మికమైన పదార్థం. అది భౌతికమైన పదార్థం మనకు అందుబాటులో ఉంది, మనకు అనుభూతిలో ఉంది. కారణం మనకున్న ఏవైతే ఇంద్రియాలు, కళ్ళు చెవులు ముక్కులు, ఇవన్నీ భౌతికమే. కాబట్టి భౌతికమైన శబ్దాలని భౌతికమైన పదార్థాలని మాత్రమే అనుభూతిలో చెందగలం వీటి ద్వారా. కానీ ఆధ్యాత్మికమైన దాని అనుభూతి ఎలా చెందలేము భౌతికమైన వాటి ద్వారా. అందుకే ఈ ఆత్మ ఆధ్యాత్మికం కనుక, కృష్ణుడు దివ్యమైన ఆత్మ కనుక, భగవంతుడు కనుక ఈ ఆత్మ ద్వారా కృష్ణుని అనుభూతి చెందగలుగుతున్నాం. ఎందుకని? ఆత్మ ఆధ్యాత్మికం, కృష్ణుడు కూడా ఆధ్యాత్మికం. కాబట్టి కృష్ణుడి యొక్క అనుభూతి ఆత్మ ద్వారా జరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే భౌతికమైన ఇంద్రియాల ద్వారానే అక్కడ అంతా బాగుంది, కృష్ణుడు ఆహా ఓహో అంటారు. కానీ అది భౌతికమే, అది భౌతికమైన అనుభూతి. అది ఉదాహరణకి ఆదివారం కార్యక్రమం లేదా జన్మాష్టమి వచ్చేసి ఇక్కడ కీర్తన బాగుంది, కృష్ణుడు అభిషేకం బాగుంది, ఇవంతా కూడా భౌతికమైన అనుభూతే వాళ్ళది. అది ఆధ్యాత్మికం ఏమాత్రం కాదు. భౌతికమైన అనుభూతి ఏమిటి? ప్రశాంతంగా ఉండడం, అభిషేకం, చక్కగా హరినామం జరగడం, ఇవన్నీ చూడడానికి బాగుంది అనేది. కానీ ఆత్మ ద్వారా కృష్ణుని అనుభూతి చెందారా వాళ్ళు? రోజు హరినామం చేస్తూ ఉన్న భక్తులు, సాధకులకే వెంటనే జరగడం లేదు ఆత్మానుభూతి కృష్ణుడి ద్వారా. అలాంటిది ఒకడు ఎవరో కొత్తగా వచ్చేసి ఇవన్నీ చూసి బాగుందంటే అతనికి మనసుకి మానసిక ప్రశాంతత, చూడడానికి చక్కగా కళ్ళకి మంచి అనుభూతి జరిగింది, అంతే. ఇక 34వ శ్లోకం. యథా ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భరతవంశీయుడా, సూర్యుడు ఒక్కడే అయినా ఈ విశ్వం అంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యంతో ప్రకాశింపజేయు. ఇక్కడ ఏమని ఉపమానం మీరు కానీ మనం అందరం ఇక్కడ గమనించినట్లయితే కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని మనకు తెలిసిన భౌతికమైన వస్తువులు ఉదాహరణల ద్వారా వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనకి ఇవన్నీ కూడా వింటున్నప్పుడు అర్థమైనట్లే ఉంటాయి, అర్థమైంది అనుకుంటాం. అది విన్న 5 నిమిషాల్లో మళ్ళీ కొత్తగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనకి అది నిజమైన అనుభూతి, దానికి ఆధ్యాత్మిక అనుభూతి కలిగే వరకు ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం నిజంగా ఓహో నేను శరీరం కాదు ఆత్మని అని నాకు ఇప్పుడు సాక్షాత్కారం జరిగిన రోజున ఇవన్నీ ఇక మళ్ళీ వినాల్సిన పని లేదు.
ఎందుకని మనం నేరుగా అనుభూతి చెందుతున్నాం కదా. అప్పుడు ఎప్పుడైతే మనం అనుభూతి చెందుతామో అప్పుడు మనం కూడా ఇదే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరికైతే సాక్షాత్కారం లేదో వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అనుభూతి చెందే వరకు ఇలానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం మరి ఇదే విషయాన్ని ఎన్నిసార్లు వినాలి? సాక్షాత్కారం పొందే వరకు వినాలి. నేను శరీరం కాదు ఆత్మనని, కృష్ణుడు దేవాదేవుడు దివ్యమైన వాడు అని, కృష్ణుడి యొక్క నామం దివ్యమని అనుభూతి చెందితే, ఒకసారి అనుభూతి చెందితే ఇక ఎవరికి చెప్పవసరం లేదు. 16 మాలలు చేయండి అవసరం లేదు. 16 కాదు, అసలు ఆపడు వాడు అనుభూతి చెందిన తర్వాత ఆపడు. ఇంకా వాడికి వాడే వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. చెయ్యండి చెయ్యండి, దివ్యం, ఇది దివ్యం, అది దివ్యం అని వాడు మొత్తుకోవడం అరవడం తప్ప మనకి దివ్యమైన తెలియలేదు. కాబట్టి 16 ఎప్పుడైపోతాయా అని అనుకుంటాం. ఎందుకంటే నామంలో రుచి లేదు కాబట్టి ఎప్పుడు 16 లేదా ఏకాదశి వాళ్ళ 24, 25 అయిపోతే చాలు. ఏకాదశి రోజు ప్రభుజీకి చెప్పాం కదా 25 చేస్తామని, అయిపోయినాయి చాలు. అది కారణం ఏంటంటే ఇదంతా కూడా మన యొక్క భౌతిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి ఇంకా రాలేదు. మనకి ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదు. కృష్ణుడు యొక్క నామం దివ్యమైందని మనకు అర్థం కాలేదు కనుక ఇవి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. సరే, ఇక్కడ ఉదాహరణకు వస్తే ఇక్కడ సూర్యుడు ఒక్కడే కానీ విశ్వం అంతటిని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. మళ్ళీ ఆత్మ గురించే చెప్తున్నాడు. అదేవిధంగా సూర్యుడు ఎక్కడుంటాడు? విశ్వం మొత్తంలో 14 లోకాలు ఇవన్నీ ఉన్నాయి, అందులో ఒకే సూర్యుడు ఉన్నాడు. కానీ వెలుతురు మొత్తం విశ్వం అంతా వ్యాపిస్తుంది. కానీ సూర్యుడు ఉన్నది ఒకే ప్రదేశం. అదేవిధంగా ఆత్మ మన యొక్క దేహంలో ఎక్కడుంది? కృష్ణుడు చెప్తున్నాడు హృదయంలో ఉంది. హృదయం లోపల ఉన్నప్పటికీ కూడా దాని చైతన్యం ఎక్కడుంది? కాలిలో కూడా, బొటన వేలిలో, చేతిలో, మస్తకంలో, ఇక్కడ తలలో, కళ్ళలో ఈ యొక్క ఆత్మ యొక్క చైతన్యం దేహం అంతా వ్యాపించి ఉంది. అది ఇక్కడ కృష్ణుడు చెప్పే ఉదాహరణ. ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క వెలుగు అన్ని చోట్ల ప్రసరించిందో సూర్యకిరణాల ద్వారా, అదేవిధంగా ఆత్మ తన యొక్క చైతన్యం ద్వారా తల వరకు, కాళ్ళ నుండి తల వరకు ఉన్న అన్ని భాగాల్లో, చేతులతో అన్నిటిలో కూడా తన యొక్క ఉనికిని చాటుతుంది. అంటే ఆత్మ ఉంది అని మనకు తెలుస్తుంది. ఎలాగా? చైతన్యం ద్వారా. చైతన్యం అంటే ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తే ఒక ప్రదేశంలో స్పందన వస్తుంది. చైతన్యమే లేకపోతే స్పందన రాదు. అందుకే ఈ ఆత్మ యొక్క ఉనికి, అనుభూతి అనేది కొన్ని ప్రదేశాలు ఆగిపోతుంది. వాళ్ళకే కాళ్ళు చచ్చి పడిపోవడం, చేతులు చచ్చి పడిపోవడం. అంటే అక్కడ నిజానికి కత్తితో కోసినా కూడా వాళ్ళకి తెలియదు, నొప్పి కూడా ఉండదు. అందుకే డాక్టర్లు కూడా, వైద్యులు ఏం చేస్తారు, కొన్నిసార్లు మత్తిస్తే అప్పుడు అక్కడ ఏమవుతుంది? చైతన్యం అనేది ఆగిపోతుంది. అప్పుడు వాళ్ళు ఆపరేషన్ ఏదో చేసేస్తారు, 2 గంటలే ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ నొప్పి మొదలవుతుంది వాడికి. ఇక చైతన్యానికి సంబంధించిన అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాదుల వారు. ప్రభుపాద ఏమంటున్నారు? భగవద్గీత ఏంది? ఇక్కడ సూర్యుని మరియు సూర్యకాంతి ఉదాహరణ ఇవ్వబడేది. సూర్యుడు ఒకే ప్రదేశం నిలిచి ఉన్నప్పుడు కూడా అన్ని చోట్ల ఎలా ఉందో అణు ఆత్మ చైతన్యముచే దేహం అంతటా కూడా వ్యాపించి ఉంది. కానీ జీవాత్మకు మిత్రుడిగా దేహంలో, మన ఇదే దేహం లోపల హృదయంలో పరమాత్మలాగా కృష్ణుడు కూడా ఉంటున్నాడు. మనం ఆత్మలాగా ఉంటున్నాడు. కానీ పరమాత్మ అన్ని దేహాలకి, అన్ని ప్రదేశాలకు కూడా విస్తరించి ఉన్నాడు. ఇంకా 35వ శ్లోకం. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞులకు నడుమ గల భేదమును జ్ఞాన చక్షువులచే, భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానము నెరిగగలిగిన వాడు పరమగతిని పొందగలడు. ఇక్కడ పరమగతి అంటే వైకుంఠం లేదా గోలోక బృందావనం. కొంతమంది పరమగతి అంటే దీన్నే వాళ్ళు బ్రహ్మజ్యోతి అని కూడా చెప్తారు, నిరాకారవాదం. ఎందుకంటే వాళ్ళు దాటి వెళ్ళలేరు. దాటిన బ్రహ్మజ్యోతి తర్వాత ఉన్నటువంటి వైకుంఠ లోకాల గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు బ్రహ్మజ్యోతే అత్యున్నతమైనదని, పరమగతి అదే అని చెప్తారు. ఏ విధంగా అనుకున్నా కూడా
వాళ్ళు ఏం చేయాలి? దేహము మరియు దేహం ఎరిగిన క్షేత్రజ్ఞుడు, అంటే దేహం ఇది మనకు కనపడేది. క్షేత్రజ్ఞుడు ఎవరు? క్షేత్రజ్ఞులు ఇద్దరు ఉన్నారు. ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ. అంటే ఈ క్షేత్రానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాళ్ళు ఇద్దరు. అందులో సమస్యలో ఉన్నవాడు ఎవరు అంటే ఒక్కడే ఆత్మ. పరమాత్మకి ఎటువంటి సమస్యలు లేవు, కేవలం విస్తరించి ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఇక్కడ ఏమి భోగించడం అనేది, భౌతిక పదార్థాన్ని భోగించడం ఆయన చెయ్యడు. కానీ ఆత్మ మాత్రం భౌతిక పదార్థాన్ని భోగించడానికి ప్రయత్నం చేస్తూ, తాదాత్మ్యం చెందుతూ, నేనే ఈ దేహాన్ని భ్రమకి గురయ్యి రకరకాల దేహాలు తీసుకుంటూ ఉంటుంది. కానీ ఎవరికైతే ఈ రెండింటి మధ్య జ్ఞానం అంటే గల భేదాన్ని తెలుసుకుని జ్ఞాన చక్షువులచే, ఈ కళతో కాదు, జ్ఞానం ద్వారా దీన్ని చూడగలరు ఈ ప్రపంచంలో. కానీ చాలా మంది చూడరు, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, సాధకులు కూడా. ఎందుకని? ఒక హరే కృష్ణ జపించేవాడు లేదా జపించే స్త్రీ పురుషుని చూడగానే ఆకర్షితులు అవుతూ ఉంటారు, లేదా పురుషుడు స్త్రీని చూడగానే వాళ్ళు జపం చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మంచి ఆహార పదార్థాన్ని చూడగానే అది తినాలనిపిస్తుంది, వాళ్ళు సాధకులే జపం చేస్తూ ఉంటారు. కానీ దాని పట్ల రుచి, ఆసక్తి, ఈ భౌతికమైన విషయాలు, నాకు ఒక మంచి పేరు కావాలనే భ్రమ, ఇవన్నీ పోవు వెంటనే. ఎందుకు పోవడం లేదు? ఎందుకంటే అక్కడ జ్ఞాన చక్షువులు పనిచేయడం లేదు. ఈ భౌతికమైన కళ్ళే పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసేది అది స్త్రీ అని, పురుషుడని, లేదా ఈ వస్తువు చక్కగా ఉంటుంది, రుచిగా తినొచ్చని. వీళ్ళు అందరూ కూడా ఈ ప్రధాన ప్రభువుని కీర్తిస్తున్నారు. నేను కూడా అలా చేస్తే నాకు కూడా కీర్తనలు వస్తాయి, నన్ను అందరూ కీర్తిస్తారు, నేను చక్కగా వంట చేస్తాను, మంచి మాతాజీ అని పేరు వస్తుంది, లేదా మంచిగా ముగ్గులేయగలరని, ఆ మాతాజీ బాగా రథయాత్రలో ముగ్గులేస్తుందని ఒక పేరు. ఇవన్నీ కూడా ఏంటంటే జ్ఞానచక్షువులు పనిచేసే వాళ్ళకి ఈ విధమైన ధోరణి ఉండదు. అంటే ఇలా పేరు పొందాలని, లేదా నేను ముందలు ఉండాలని, లేదా నా పేరే వాళ్ళు పిలవాలి, ఏదైనా ఉంటే మొదట నాకే చెప్పాలి, ఈ విధమైన ధోరణి అంతా కూడా కేవలం జ్ఞానచక్షువులు మూసుకుపోవడం వల్ల అది కోరుకుంటూ మనం అందరం కూడా అలాగే చేస్తుంటాం. ఎంత చెప్పినా మళ్ళీ ప్రభుజీయో లేదా మహారాజో గురువో, గురువు గారు నన్ను గుర్తుపడతారు, నన్ను చూడగానే ఈ విధమైన ధోరణి ఏంటంటే ఒక గుర్తింపు కోరుకోవడం, ఒక కీర్తన కావాలని, ఒక ప్రతిష్ట కావాలని, లేదా మంచి ఇంద్రియ భోగం నాకు లభించాలి, ఆహార నిద్ర భయమైదునాలు లాంటివి అనేది ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఈ జ్ఞానచక్షులు మూసుకుపోవడమే. కాకపోతే ఈ జ్ఞానచక్షులు తెరుచుకోవాలంటే మనం నిరంతరం, అంటే మొదట్లో అయితే చాలా ఎక్కువగా భక్తుల సాంగత్యం కావాలి. ఎప్పటి వరకు అయితే మనకి భక్తిలో ఒక నిష్ట వస్తుందో, అంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం సాధన చేస్తూనే ఉండేటువంటి స్థితినే నిష్ట అంటారు. ఆ నిష్ట స్థాయి వచ్చే వరకు కూడా చాలా కష్టం. నిష్ట వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు భక్తులతో కలవాలి. అంతేగాని ఒంటరి అయిపోతే నిష్ట వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అది నీరు గారిపోయి బలం తగ్గిపోయి మళ్ళీ మాయలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కలియుగంలో భక్తుల సాంగత్యం లేని ఏది సాధించలేరు. కాబట్టి ఆ విధంగా ఉండడం వల్ల సాంగత్యంలో ఈ జ్ఞాన చక్షువుల ద్వారా ఈ ప్రపంచాన్ని, వీటన్నిటిని కూడా క్షేత్రజ్ఞులు ఇద్దరిని వేరుగా చూడగలిగినప్పుడు భౌతిక బంధం నుండి ముక్తి పొంది అటువంటి వాడు పరమగతిని పొందడానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇదంతా కేవలం మనం తెలుసుకోగానే మనకు అర్థమైపోయిందని కాదు, అర్థమవుతున్నట్టే ఉంటుంది విన్నప్పుడు. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇదే చెప్తే మళ్ళీ ఇదేదో కొత్తగా ఉందే అనిపిస్తుంది. కారణం ఇందాకే చెప్పాను, ఏంటంటే మనకి అనుభవంలో లేకపోవడమే అది కొత్తగా అనిపించడానికి కారణం. ఒకసారి అనుభూతి చెందితే అది ఇంక కొత్తగా ఉండదు. హరే కృష్ణ. What are the 24 elements? 24 elements. పంచేంద్రియ అంటే భౌతిక, అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, తర్వాత స్థూల పదార్థాలు 3 సూక్ష్మ పదార్థాలు 8, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఈ విధంగా అది 10, 18, ఇంకో 5 ఉంటాయి. 5తో పాటుగా పంచేంద్రియ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత ఇంకొక 5 ఏంటంటే ఇంద్రియ వస్తువులు 15, 8, 23, 24ది ఆత్మ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు మనం క్లాస్ లో చెప్పుకున్నాము జ్ఞాన చక్షులతోనే మనము తెలుసుకోగలము. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ అర్జునునికి విశ్వరూపం చూపించేటప్పుడు జ్ఞాన చక్షులు ఇచ్చారు కదా.
మనకు అవి ఏ విధంగా లభిస్తాయి ప్రభుజీ? గురువు ధారణ. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు ఇచ్చింది దివ్య చక్షువులు, ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటుంది జ్ఞాన చక్షువులు. రెండిటికి తేడా ఉంది. దివ్య చక్షువులు అంటే అంటే ఒక దివ్యమైన దృశ్యాన్ని చూడడానికి అర్జునుడికి ఇచ్చింది దివ్య దృష్టి. అది తాత్కాలికంగా అప్పుడే పనిచేస్తుంది. కానీ ఇక్కడ జ్ఞాన చక్షువులు అనేవి మనం సాధన చేయడం ద్వారా పెంపొందించుకుంటే వాటి ద్వారా చూస్తాం. అంటే జ్ఞాన చక్షువులు అంటే మనకి కళ్ళు కాదు, విషయాన్ని మన మనస్సులో బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఈ ప్రపంచాన్ని దర్శించడం. ఓహో, ఈ స్త్రీ కాదు, స్త్రీ దేహం, పురుష దేహం. ఈ క్రిమి కాదు, క్రిమి లోపల ఉన్నది ఆత్మ, క్రిమి దేహం వేరు, పక్షి దేహం, పిల్లి దేహం, కుక్క దేహం, ఇవన్నీ రకరకాల దేహాలు. ఇది జ్ఞానచక్షు అంటే. ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది కదా, అది భగవంతుడే చెప్తారా? భగవంతుడే వదిలేయమని చెప్తారా, లేకపోతే ఆత్మే వెళ్ళిపోతుందా? ఎప్పుడు? మరణం వచ్చినప్పుడు. మరణం వచ్చినప్పుడు భగవంతుడు ఏం చెప్పడం? ప్రకృతి అధీనంలో మన కర్మను అనుభవిస్తున్నాం. ప్రకృతి అంటే దుర్గాదేవి, కాబట్టి ప్రకృతే చూసుకుంటుంది. ప్రతిదానికి భగవంతుడు రావాల్సిన పని లేదు. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ ఒక సంస్థని స్థాపించి తను వేరే ఇంకొకటి ఏదో పని చూస్తాడు. ఆ సంస్థలో జరిగే ప్రతిదానికి బిల్ గేట్స్ వచ్చి చెప్తాడా? చెప్పడుగా. అలాగే కృష్ణుడు ఈ ప్రకృతిని తయారు చేసి వదిలేశాడు, జీవులను కూడా లోపల పడేశాడు. ఇక ఆ జీవులు కర్మానుసారంగా వాటికి అనుభూతి అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ మరి ఎవరి మాట వింటున్నట్టు? మరి ప్రకృతి త్రిగుణాల అధీనంలో ఉంది కదా. త్రిగుణాల యొక్క అధీనంలో ఉన్నటువంటి దేహమే నేను అని భ్రమలో ఉండి ఆత్మ రకరకాల దేహాలు తీసుకుంటుంది. కానీ ఎప్పుడైతే నేను వేరు, ఇదంతా భౌతిక ప్రకృతి, దేహం వేరు అని తెలుసుకొని జ్ఞానచక్షువులు వచ్చినప్పుడు దీని నుంచి బయటపడడానికి సాధన చేసి బయటపడుతుంది. గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళడం అనేది ఉక్తి సాంగత్యం కోసమే వెళ్తామా, లేకపోతే అనుభూతి కోసం వెళ్తామా? అనేకమైన వాటి కోసం వెళ్తారు గుడికి. ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది మారుతూ ఉంటుంది. ఒక భక్తుడు గుడికి వెళ్తే హరే కృష్ణ చేసేవాడు, అక్కడ భక్తుల సాంగత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అని వెళ్తాడు. అదే ఒక సాధారణమైన వ్యక్తి వెళ్తే అక్కడ చక్కగా విగ్రహాలు అలంకరించబడి ఉంటాయి, చూడొచ్చు అని వెళ్తాడు. ఇక రకరకాలు, ఆడ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ గుడిలో అయితే అని ఊరికే వెళ్ళి బయట కూర్చుంటాడు, గుడి లోపలికి కూడా వెళ్ళడు కొంతమంది. సో ఎవరు ఏంటి అనేది మనం ఎలా చెప్తాం? ఇవన్నీ భౌతికమే కదా ప్రభుజీ? అన్నీ కాదు, కొన్ని. ఉదాహరణకి సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని పొందొచ్చు అనేది భౌతికమేం కాదు, అది ఆధ్యాత్మికమే. కానీ చూడొచ్చు లేదా ప్రశాంతంగా, ఇవన్నీ భౌతికమే. అంటే మనకి 100% గుడికి వెళ్ళడం వల్ల 100% ఉపయోగం లేనట్టే అయితే కొంచెం మనం ఏ ఉద్దేశంతో వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అదే చెప్పండి. హరే కృష్ణ. ఇప్పుడు ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఏ విధమైన కర్మని వర్ణించదు అని చెప్తున్నారు ప్రభుజీ. అవును. మరి ఏదైనా కర్మ చేస్తే దేహమే చేస్తుందని చెప్తున్నారు కదా ప్రభుజీ. అవును. మరి దేహం కర్మ చేయాలంటే దేహంలో ఆత్మ ఉంటేనే కదా ప్రభుజీ మరి దేహం ఏదైనా కర్మ చేసేది. అవును. మరి అటువంటిప్పుడు మరి దేహం చేసే కర్మ ఆత్మకి అంటదు అంటున్నారు. నాకు ఇది అర్థం కాలేదు ప్రభుజీ, దయచేసి వివరించండి. దేహం చేసే కర్మ ఆత్మకి అంటదు, కానీ ఆత్మ నేను చేస్తున్నాను, నేను ఇది అనే భ్రమకు గురయ్యింది. ఆత్మ ఒక భ్రమకి గురయ్యి నేను ఇది అనుకోవడం వలన అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాని ద్వారా అనుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఇది ఏది నేను కాదు, నేను స్వచ్ఛమైన ఆత్మని అని ఎప్పుడైతే జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయో సాధన చేయడం ద్వారా, అప్పుడు ఇదంతటిని కూడా వదిలేసి ముక్తి పొందడం, పరమగతికి పొందడం జరుగుతుంది ఆత్మ. అయితే ఆత్మ భ్రమకి గురవుతుంది, అప్పుడు నేను అనుకుంటున్నాం. అవును. మనం గనక ఇవన్నీ హరే కృష్ణ చేసి ఇదంతా కూడా చేసుకుంటూ ఉంటే మెల్లిగా మనం ఆత్మ భ్రమకి గురి నుంచి తప్పుకొని అప్పుడు జ్ఞాన చక్షులతో దర్శించగలుగుతాం. అంతే కదా ప్రభుజీ? అంతే. ఒకవేళ ఇప్పుడు మనం ఇప్పుడు నిజమైన ఆత్మ అనుకుందాం. అంటే ఇప్పుడు ఏదైతే కనపడుతున్నామో ఇది ఆత్మ, దివ్యమైన దేహం. ఇది నిద్రపోయినప్పుడు కళ్ళలో ఏదో కనపడుతుంది, కానీ అదంతా కూడా కళ, భ్రమే. అదంతా మనకి ఎందుకని మనం ఇది ఆత్మ అనుకుంటే, ఉదాహరణ కోసం చెప్తున్నాను, అదంతా భ్రమ ఈ దేహానికి. అదే విధంగా
ఈ దేహం అనేది అసలైన ఆత్మకి ఒక భ్రమ అన్నమాట. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై.